welcome to Code Friendly Dribble 5 YouTube channel and DSA with Python class. Today's topic is stack. Coming to class, stack is a linear data structure. ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. ముందు క్లాస్ లో చూసుకున్నట్టయితే లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ ఇవన్నీ ఏంటిదంటే మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అండ్ ఆల్సో స్టాక్ ఈస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. మరి అసలు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది? వీటికంటే ముందు నేను లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ పైన ఒక క్లాస్ అనేది పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. So stack is a linear data structure that follows LIFO. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకి స్టాక్ అనేది LIFO అనే ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. అసలు LIFO అంటే ఏంటిది మరి? ఎల్ అంటే లాస్ట్, ఐ అంటే ఇన్, ఎఫ్ అంటే ఫస్ట్, ఓ అంటే అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఒక ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది అనమాట. స్టాక్ యాజ్ వన్ ఎండ్. ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్ లో ఒకటే ఎండ్ అనేది ఉంటుంది అనమాట. whereas the queue has two ends, front and rear. ఇక్కడ ఏంటి అని అంటే క్యూలో 2 ఎండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎండ్ ఏమో ఫ్రంట్, సెకండ్ ఎండ్ ఏమో రేర్ అనేది ఒక 2 ఎండ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేను క్యూ టాపిక్ వచ్చినప్పుడు నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్టాక్ ఒకటే ఎండ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ పాయింటర్, టాప్ పాయింటర్ పాయింటింగ్ టు ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్. మనకి సపోజ్ స్టాక్ ఎలా ఉంటుంది అని అంటే నేను చూపిస్తా. సపోజ్ మనకిక్కడ ఇది స్టాక్ అనుకోండి. స్టాక్ అంటే ఇట్లుంటది మనకి స్టాక్ అనేది. సో, ఇలా ఉంటది స్టాక్. ఇక్కడ ఏమంటుంది? ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎండ్ అని చెప్పిన కదా! ఇక్కడ చూడండి. వన్ ఎండ్ అని చెప్పిన కదా! సో, మనకిక్కడ ఏందంటే ఒకటే ఎండ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ అన్నమాట. సో, ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ పాయింటర్, టాప్ పాయింటర్ పాయింటింగ్ టు ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో, మనకిక్కడ 0, 1, 2 అనేది ఉందనుకో. ఈ టాప్ పాయింటర్ అనేది ఎక్కడుంటదంటే, ఈ టాప్ మోస్ట్ ఎలిమెంట్ అంటే ఇది ఏదైతే పైనుంటుందో దాన్ని టాప్ మోస్ట్ ఎలిమెంట్ అని అంటారనమాట. సో, ఆ పాయింటర్ ఎక్కడుంటుందంటే ఇక్కడనేది ఉంటుందనమాట. ఇక్కడుంటుంది. ఆ టాప్ పాయింటర్ అనేది. సో, ఇది టాప్ మోస్ట్ అన్నమాట. సో, ఇట్లుంటుందనమాట మనకి. అర్థమైంది గదా! ఇక్కడేంది టాప్ పాయింటర్ పాయింటింగ్ టు ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ అనేది మనకుంటుందనమాట. ఈ టాప్ పాయింటర్ అనేది. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏందంటే ఏదైతే పైన ఉంటుందో మనకి దాన్ని టాప్ మోస్ట్ ఎలిమెంట్ అని అంటారనమాట. వెన్ ఎవర్ అన్ ఎలిమెంట్ ఈస్ యాడెడ్ ఇన్ ద స్టాక్. ఎప్పుడైతే మనం ఇంకా ఈ దీంట్లోకి మనం ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నామో ఇట్ ఈస్ ద యాడెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ అన్నమాట. మనము ఎప్పుడైనా ఒకవేళ ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి అనుకున్నామనుకో, ఓన్లీ మనం ఈ టాప్ ఏదైతే టాప్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయలేస్తామన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ స్టాక్ క్యాన్ బి డిఫైన్డ్ యాస్ ఏ కంటైనర్. ఒకవేళ మనం స్టాక్ అనేది ఒక కంటైనర్ అనుకున్నాం అనుకోండి. ఇన్ విచ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కెన్ బి డన్ ఫ్రమ్ ద వన్ ఎండ్ యాస్ నోన్ యాస్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ అన్నమాట. ఒకవేళ మనం ఇన్సర్షన్ గాని, డిలీషన్ గాని చేయాలనుకున్నాం అనుకోండి. అది టాప్‌లో మాత్రమే ఆ ఇన్సర్షన్ అనేది, డిలీషన్ అనేది చేయలేస్తామన్నమాట. టాప్ ఆఫ్ ది స్టాక్ అంటే టాప్ పైననే ఏదైతే టాప్ ఉంటుందో అక్కడ మాత్రం మనం ఇన్సర్షన్ గాని, డిలీషన్ గాని చేయలేస్తామని చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే స్టాక్ క్యాన్ బి డిఫైన్డ్ యాస్ ఏ కంటైనర్. స్టాక్ అనేది ఒక కంటైనర్ అనుకుంటే ఇన్ విచ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ద వన్ ఎండ్ నోన్ యాస్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఒక ఎండ్ లోనే చేస్తాం. అది కూడా టాప్ లోనే చేయలేస్తాం అనేది చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ డెఫినేషన్. స్టాక్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం. స్టాక్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ది LIFO ప్రిన్సిపల్. ఇక్కడ స్టాక్ అనేది మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్. మనం ఇన్సర్షన్ గాని, డిలీషన్ గాని పెర్ఫార్మ్ చేయాలనుకుంటే మనం LIFO అనే ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని ఇన్సర్షన్ గాని, డిలీషన్ గాని చేయలేస్తామన్నమాట. సో, చాలా ఇంపార్టెంట్ మనకి డెఫినిషన్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రానికి 2 మార్క్స్‌కి మనకి స్టాక్ డెఫినిషన్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో, స్టాక్ అనేది ఇలా ఉంటుంది. చెప్పాను కదా! స్టాక్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి 0 గాని, 1 గాని ఇట్లా సంథింగ్ పాయింట్స్ అనేవి తీసుకుంటే, ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటే
ఇలా మనకి ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటే ఏదైతే పైన ఎలిమెంట్ ఉంటుందో దాన్నేమంటారంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ అని అంటారు. అండ్ మనకి టాప్ గూడా ఏదైతే పైన ఉంటుందో దానికే పాయింట్ అనేది అవుతుందనమాట. సో, ఈ పుష్ అండ్ పాప్ అంటే ఏంటిదనంటే, పుష్ అంటే ఏంటిదంటే ఇన్సర్షన్ చేసినప్పుడు మనం తీసుకునే ఆపరేషన్. ఒకవేళ దాంట్లో నుంచి డిలీట్ చేయాలనుకుంటే పాప్ అనే ఆపరేషన్‌ని మనం యూజ్ చేసుకొని ఇన్సర్షన్, డిలీషన్ అనే ఆపరేషన్స్‌ని చేస్తామనమాట. సో, నేను ముందు వీటి మీద ఒక టాపికే చెప్తాను. అప్పుడు చూపిస్తా అదేంటిదనేది. సపోజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌లో కాయిన్స్ తీసుకుందాం. స్టాక్ ఆఫ్ కాయిన్స్. స్టాక్ ఆఫ్ కాయిన్స్ అంటే ఇప్పుడు ఒకదాని పైన ఒకటనేది మనం కాయిన్స్ అనేది పెట్టుకుంటున్నామనమాట. ఇక్కడ స్టాక్ అంటే ఏంటిదనంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ ఔట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం ఈ కాయిన్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ కాయిన్ పెట్టినాం. తర్వాత ఈ కాయిన్ పెట్టినాం. ఈ కాయిన్ పెట్టినాం. ఈ కాయిన్ పెట్టినాం. ఈ కాయిన్ పెట్టాం. ఇప్పుడు లాస్ట్ పెట్టిన కాయిన్‌నే మనం ఒకవేళ తీసేయాలనుకుంటే ఫస్ట్ తీసేస్తామనమాట. సో, లాస్ట్ ఇన్ అంటే లాస్ట్‌లో వచ్చి ఉంటుంది. తీసేయాలనుకుంటే ఫస్ట్ తీసేస్తామనమాట. అదే స్టాక్ యొక్క మెయిన్ ప్రిన్సిపుల్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఏందనంటే ఒక కంటైనర్ లాగుంటది. ఒక కంటైనర్‌లో మనం ప్లేట్స్ పెట్టాలనుకున్నాం అనుకోండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటనేది పెడుతున్నాం. సో, ఇప్పుడేందనంటే ఇది లాస్ట్‌ది. ఇప్పుడు ఒకవేళ రావడమే లాస్టొచ్చింది. తీయడం గూడా మనం ఫస్ట్ తీస్తామనమాట. సో, ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకేందనంటే కొన్ని ప్లేట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడిక్కడ చూడండి. ఇక్కడేందంటే ఇవి ప్లేట్స్. ఫస్ట్‌ది, సెకండ్‌ది, థర్డ్‌ది, ఫోర్త్‌ది, ఫిఫ్త్‌ది. సో, మనకిక్కడ 1 బై 1 అనేది ఉన్నదనమాట. ఇప్పుడు లాస్ట్ వచ్చినదే ఫస్ట్ పోతదనమాట. సో, అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుందాం. ఒక కంటైనర్ తీసుకొని ఇందులో బాల్స్ ఏద్దాం. సో, ఫస్ట్ ఒక బాలొచ్చింది. అదొచ్చి ఇక్కడున్నది. నెక్స్ట్ ఒక బాలొచ్చింది. అదొచ్చి ఎక్కడుంటదంటే ఇక్కడున్నది. ఇంకొక బాలొచ్చింది. ఇక్కడున్నది. సో, ఇంకొక బాలొచ్చింది. ఇప్పుడు లాస్టొచ్చిన బాలేంది? ఇది. ఒకవేళ మనం ఈ కంటైనర్ నుంచి బాల్ తీయాలి అనుకోండి. ఫస్ట్ ఏదైతే లాస్టొచ్చిందో దాన్ని తీసిన తర్వాతనే ఇంకొక దాన్ని తీస్తాం. తర్వాత ఇంకొకటి తీస్తాం. సో, ఇట్లా అన్నమాట. ల్ లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఏదైతే వెనకొస్తుందో అదే మనం ముందనేది తీస్తామనమాట. అదే మెయిన్ ప్రిన్సిపుల్ ఆఫ్ స్టాక్ అన్నమాట. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. మనకి స్టాక్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటిది? ఏదైతే లాస్టొస్తుందో అదే మనకి ముందు ఎళ్తుందనమాట. అదే మెయిన్ థీమ్ ఆఫ్ స్టాక్. నెక్స్ట్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ప్లేట్ తర్వాత ఒక కాయిన్ తర్వాత ఇంకో కాయిన్, ఇంకో కాయిన్ తర్వాత ఇంకో కాయిన్ అనేది పెట్టుకున్నామనమాట. మనకేదైతే పైన ఉంటుందో దాన్ని టాప్ అని అనుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ప్లేట్స్. ఇక్కడ ఒక ప్లేట్ తర్వాత ఇంకొక ప్లేట్, ఒక ప్లేట్ తర్వాత ఇంకొక ప్లేట్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్లేట్, సెకండ్ ప్లేట్, థర్డ్ ప్లేట్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేట్. సో, మనకి టాప్ ఏంటిది ఇక్కడ? ఫిఫ్త్ అనేది టాప్ అనమాట. సో, అట్లా అనమాట. నెక్స్ట్ బాల్స్ కూడా చూసుకున్నట్టయితే ఒకదాని పైన ఒకటనేది ఉన్నది. ఒకవేళ మనకేదైతే పైన బాల్ ఉంటుందో దాన్ని టాప్ బాల్ అని అనుకుంటామనమాట. సో, దట్. నెక్స్ట్ ఇన్ స్టాక్ ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై యూజింగ్ ఫంక్షన్ కాల్డ్ ఏ పుష్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! నేనిక్కడ. ఒకవేళ మనం ఇన్సర్షన్ అంటే ఇప్పుడు ఈ స్టాక్‌లోకి ఎలిమెంట్స్ 1, 2, 3 ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ పెట్టాలనుకోండి. ఇన్సర్షన్ జేయాలనుకోండి. ఇందులోకి పెట్టాలి. ఇన్సర్ట్ జేయాలనుకుంటే మనం పుష్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం స్టాక్‌లోకి ఎలిమెంట్స్ అనేవి పంపిస్తామనమాట. నెక్స్ట్ డిలీషన్ ఆపరేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఏ పాప్ అన్నమాట. ఒకవేళ మనము ఇప్పుడు దీంట్లోకి ఎలిమెంట్స్ అనేవి పంపించినాం. 1, 2, 3 అనేది. ఇప్పుడు ఇక్కడున్న ఎలిమెంట్‌ని మనం రిమూవ్ చేయాలి. అంటే తీయాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పాప్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం డిలీషన్ అనేది చేస్తామనమాట. సో, అందులో స్టాక్‌లో ఏవైతే ఒక ఎలిమెంట్‌ని తీయాలనుకోండి. టాప్ మోస్ట్ ఎలిమెంట్‌ని తీయాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామనంటే పాప్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం ఆ పైనున్న ఎలిమెంట్ అనేది డిలీషన్ చేస్తామనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పుష్ అండ్ పాప్ అన్నమాట. సో, మనకి ఇన్సర్ట్ చేయాలంటే పుష్‌ని యూజ్ చేసుకుంటాం ఆపరేషన్. డిలీషన్ చేయాలనుకుంటే పాప్‌ని యూజ్ చేసుకుంటామనమాట. అర్థమైంది కదా! నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ స్టాక్ బై యూజింగ్ ఇప్పుడు మనం ఒక స్టాక్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, బై యూజింగ్ 10, 45, 12, 16, 35 అండ్ 50. దెన్ 10 బికమ్ ద బాటమ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇప్పుడు మనకేందనంటే ఇప్పుడు ఈ 10 వచ్చి ఏడుంటదంటే బాటమ్‌లో ఉంటుంది. ఇప్పుడు బాటమ్‌లో ఉంటుంది. అండ్ 50 ఈస్ ద టాప్ ఆఫ్ ద ఎలిమెంట్. మనకి 50 అనేది లాస్ట్ ఒస్తుంది గాబట్టి మనకేడుంటుందంటే అది పైనుంటుందనమాట. ఈ మిగతాదంతా ఇట్లుంటాయి. సో, నేనొకసారి ఇమేజ్ చూపిస్తా. లాస్ట్ ఇన్సర్షన్ ఎలిమెంట్ 50. సో, మనకేందనంటే ఏదైతే వెనకొస్తుందో అదేందంటే మనకి లాస్ట్‌లో అనేది ఉంటుందనమాట. దాన్నేమంటారంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ అని అంటారనమాట. సో, నేనొకసారి డయాగ్రామ్ చూపిస్తా దానిది.
ఇక్కడ చూడండి. మనం ఏమేమి తీసుకున్నాం 10, 45, 12, 16, 35, 50. మనకిక్కడ 10 అనేదేంది? బాటమ్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే అదది లాస్ట్‌లో ఉంది కాబట్టి దాన్ని బాటమ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటాం. నెక్స్ట్ ఏందంటే టాప్‌లో ఏముంది మనకి 50. ఇదే లాస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ 10 వచ్చింది. 10 వచ్చి లాస్ట్‌లో ఉన్నది. నెక్స్ట్ 45 వచ్చింది. ఆ 45 వచ్చి దాని పైనున్నది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి. లాస్ట్‌లో మనకేమొచ్చింది ఇక్కడ 50 అనేది వచ్చిందనమాట. ఈ 50 అనేది ఏమైంది? టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ అయింది. అంటే అది లాస్ట్ వచ్చింది కాబట్టి మనకి టాప్‌లో అనేది ఉన్నదనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనం దీన్ని డిలీషన్ జేయాలి. ఇప్పుడు మనం ఏం జేయాలనంటే, ఇప్పుడు ఏదైతే లాస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ తీయాలన్నమాట. సో, దీన్నేమంటారంటే డిలీషన్. ఇప్పుడు మనం ఈ ఫిఫ్త్ దాన్ని తీయాలి. ఒకవేళ మనం ఇన్సర్ట్ జేసేటప్పుడు ఏం తీసుకోవాలంటే, పుష్ అనేది తీసుకోవాలి. ఒకవేళ డిలీషన్ జేయాలంటే పాప్ అనేది తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ థీమ్ ఏందంటే, ఏదైతే లాస్ట్ ఒస్తుందో అదే ఫస్ట్ బయటికొస్తుంది. ఫస్ట్ ఈ లాస్ట్‌లో ఈ 50 వచ్చింది గాబట్టి, ఇది ఫస్ట్ బయటకొస్తుంది. ఈ 50 కంటే ముందు 35 వచ్చింది గాబట్టి, 35 బయటకొస్తుంది. తర్వాత 16, తర్వాత 12, తర్వాత 45, తర్వాత 10 అన్నమాట. ఇలా అన్నమాట. ఏదైతే లాస్ట్ వస్తుందో అది ఫస్ట్ బయటకొస్తుంది. లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనే ప్రిన్సిపల్‌ని ఫాలో అవుతుంది ఈ స్టాక్. నెక్స్ట్. ఇది మెయిన్ థీమ్ ఆఫ్ ది స్టాక్ అన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో స్టాక్‌లో ఏమేంటి అనంటే, స్టాక్ యొక్క డెఫినిషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనము. ఇందులో ఒక ఎండ్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో మనకు ఒకటే ఎండ్ ఉంటుంది. ఇది మెయిన్‌గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎల్ఐఎఫ్ఓ ప్రిన్సిపల్‌ని ఫాలో అవుతుంది. ఎల్ఐఎఫ్ఓ అంటే ఏంటిది? లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత మనకి ఇన్సర్షన్‌కి, డిలీషన్‌కి ఏం వాడతామంటే 2 ఆపరేషన్స్ వాడతాము. ఫస్ట్ దానికి ఇన్సర్షన్‌కేమో పుష్ అనే దాన్ని వాడతాము. డిలీషన్‌కేమో పాప్ అనే దాని గురించి వాడతామండి. పాప్ అనే ఆపరేషన్‌ని వాడతామనమాట. పుష్, పాప్ అనేది వాడతాం. నెక్స్ట్ ఓవరాల్‌గా చూద్దాం. వాట్ ఈస్ స్టాక్? స్టాక్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఫాలోస్ ది ఎల్ఐఎఫ్ఓ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ప్రిన్సిపల్. లాస్ట్ ఇన్సర్షన్ ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్డ్. ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అది ఫస్ట్ రిమూవ్ అవుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ చెప్పిన కదా! స్టాక్ ఆఫ్ ప్లేట్స్, బుక్స్ అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇన్సర్షన్, డిలీషన్ హ్యాపెన్ ఓన్లీ ఎట్ ద వన్ ఎండ్. మనకి స్టాక్‌లో ఒకటే ఎండ్ ఉంటుంది. ఆ ఇన్సర్షన్, డిలీషన్ అనేది కూడా ఆ ఒక్క ఎండ్‌లోనే మనకి పెర్ఫార్మ్ అయితుందన్నమాట. టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ మనకి మరి ఈ స్టాక్‌లో దేన్ని యూజ్ చేసుకుంటామంటే అరేని యూజ్ చేసుకుంటాం. లింక్ లిస్ట్, పైథాన్. తర్వాత యూజింగ్ లింక్ లిస్ట్ ఈ రెండిటిని యూజ్ చేసుకొని కోడ్ అనేది మనం చూపిస్తాను మీకు ముందు ముందు. నెక్స్ట్ వీటి గురించి గూడా మనకేంది చెప్పినా గదా! పుష్ అంటే ఏంటిదనంటే ఇన్సర్షన్ ఆపరేషన్. యాడ్ ఎలిమెంట్స్ మనం యాడ్ జేసుకోవడానికి. పాప్ అంటే ఏందంటే రిమూవ్ జేయడానికి. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏదైతే పైన ఉంటుందో దీన్ని మనం టాప్ అని అనుకుంటాం అని చెప్పాను. తర్వాత ఎంప్టీ, చెక్ ఎంప్టీ. ఇప్పుడేంటంటే అన్నీ రిమూవ్ అయిపోయిన తర్వాత, పాప్ అయిన తర్వాత మనకి ఎంప్టీ ఉందా లేదా అనేది చెక్ జేసుకోవచ్చనమాట. సో, టుడే క్లాస్ వచ్చేసి ఇక్కడి వరకు. నెక్స్ట్ క్లాస్‌లో ఏందనంటే మీకు పుష్, పాప్ వాటి ఆపరేషన్స్ గురించి జెప్తాను. అండ్, ఆల్సో స్టాక్‌లో మీకు కోడ్ గూడా చూపిస్తాను. విత్ యూజింగ్ అరే చూపిస్తాను. అండ్ లింక్ లిస్ట్ కూడా చూపిస్తాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అండ్ ఆల్సో మీకు మొత్తం పీడీఎఫ్ కావాలన్నా గూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నేను మీకు పర్సనల్‌గా ఆ పీటీ పీపీటీ ఆర్ పీడీఎఫ్ అనేది గూడా మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.